వెల్కమ్ టు బలా కుంభకర్ణ. పొలంలో పని చేసుకుంటూ టిక్ టాక్ లో రీల్స్ స్టార్ట్ చేశాడు. టిక్ టాక్ ఏమో బ్యాన్ అయ్యింది. ఇన్స్టాగ్రామ్ లో ఇన్ఫ్లుయెన్సర్ అయ్యాడు. ఎవరికి సాధ్యపడని బిగ్ బాస్ హౌస్లోకి ఒక కామన్ మ్యాన్గా అడుగు పెట్టడమే చాలా గొప్ప అనుకుంటే, బయటకు వచ్చేటప్పుడు వస్తూ వస్తూ కప్పు తీసుకొని చాలామంది ప్రేమను గెలుచుకున్న మన పల్లవ్ ప్రశాంత్తో ఫుడ్ వీడియో చేస్తున్నాం. వచ్చేయండి. హాయ్ అన్న. హాయ్ అన్న. నమస్తే. ఎలా ఉన్నావు అన్న? మంచిగా ఉన్నా. ఎట్లున్నా? నేను మంచిగా ఉన్నా అన్న. ఏం నడుస్తుంది ఈ మధ్య? చాలా తగ్గిపోయావు, కనిపించట్లేదు. అంటే పొలం కడ కొన్ని పనులు అయిపోయినాయి. చూసిరు మీరు ఇట్లా బయటకు వచ్చినాక ఏంటిది వాతావరణం ఎట్లున్నది ఏంటంటే కొంచెం అట్లా అట్లా కొద్దిగా మన పనిలో కొంచెం బిజీగా ఉన్నాం. ఓకే ఓకే అన్న. ఇది పులివెందుల టు హైదరాబాద్, మా రాయలసీమ రెస్టారెంట్. ఆల్మోస్ట్ అన్ని రాయలసీమ ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ చాలా ఫేమస్. సో ఫస్ట్ ఏం తిందాం చూడండి, ఏది మీ ఫేవరెట్ ఏది అంటే మీరు చెప్పాలన్నా, ఎందుకంటే ఓకే ముందు ఉగ్గాని బజ్జీతో స్టార్ట్ చేద్దాం. ఇది తెలంగాణలోను రాయలసీమలోను చాలా ఫేమస్. సో దీంతో స్టార్ట్ చేద్దాం. ఓకేనా? నన్ను ఎక్కువ మాట్లాడాలి, ఏం పర్లేదు. ఓకే. ఉగ్గాని అంటే ఇది పేలాలు కదా? అవే వాటితో చేస్తారు. ఓకే ఓకే. మీరు ఉగ్గాని అంటే మేము మళ్ళీ వచ్చిన పేలాలు. టేస్ట్ అని ఎలా ఉందో చెప్పు. మా పులివెందుల రుచుల అంటే మీరు ఇవి అంటారు, మేము ఏంటంటే మళ్ళీ వచ్చిన పేలాలు అది అంతే. మాది ఉగ్గాని అంటాం. బాగా ఫేమస్. టిఫిన్ కి ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తారు, డైట్ లోకి. ఓకే, తింటానా? తీసుకుంటున్నా. బజ్జీ తినండి. ఈ పొడి పప్పల పొడి పాపడాలా? మా సైడ్ చాలా ఫేమస్ ఇది. చాలా మంది డైట్ కావచ్చు, పెద్దవాళ్ళు ప్రిఫర్ చేస్తారు అన్నమాట. ఏంటన్నా ఎలా నడుస్తుంది ఇప్పుడు బిగ్ బాస్? చూస్తున్నావా? ఇప్పుడు బిగ్ బాస్ నా సీజన్ 7 కొంచెం పని మీద వాడి కొంచెం అట్టే తిరుగుడు అవుతున్నా. ఓకే, అట్లీస్ట్ కంటెస్టెంట్లు ఎవరు అనేదైనా ఐడియా ఉందా? అంటే మన సీజన్ నుంచి ఇట్లా అట్లా చూస్తున్నా. అంటే మన వాళ్ళు ఎవరు ఉన్నారు అని చూసిన. నీ సపోర్ట్ ఎవరికన్నా? మన సపోర్ట్ బిగ్ బాస్ కన్నా. బిగ్ బాస్ కేనా? మరి తేజ అన్నకి వీళ్ళకి అందరు కష్టపడి ఆడుతారు. ఇక ఎందుకంటే అందరు కష్టపడి వచ్చారు కదా అన్న. ఓకే, అందరికి చూడాలి మనం, ప్రజల నిర్ణయం మన నిర్ణయం. అంటే ఇప్పుడు మీరు ఒక విన్నర్ గా మీ సపోర్ట్ ఎవరికి అనేది పాయింట్. అందరు చాలా కష్టపడి ఆడుతారు అన్న. ఇప్పుడు ఎలా అంటే అన్న, ఇప్పుడు బిగ్ బాస్ 7 లో మీతో పాటు అందరు కష్టపడే ఆడారు, కానీ మా సపోర్ట్ మీకు ఎందుకు వచ్చింది? నచ్చారు కాబట్టి వచ్చింది. సో నేను అలా అడుగుతున్నా, ఉన్న వాళ్ళందరిలో మీకు ఎవరు నచ్చారు? అలా ఏం లేదు, పాయింట్ అన్నది. అదేంటంటే ఏదో ఒకటి చెప్పాలి కదా. సరే, ఇప్పుడు నేను ఒక 4 ఆప్షన్స్ ఇస్తా, వాళ్ళలో ఒకరి పేరు చెప్పండి. బిగ్ బాస్ ఓకే అన్న అంటే నేను ఒక 4 పేర్లు చెప్తా. ఎగ్జాంపుల్ గౌతమ్ కృష్ణ, నిఖిల్, నెక్స్ట్ మన ముక్క అవినాష్, ఫైనల్ గా నబిల్. వీళ్ళలో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? అంటే ఒకరి పేరు చెప్పకపోతే పేరే అంటే జస్ట్ మీ ఒపీనియన్ చెప్పు. మన తేజ అని చెప్తాడుగా, ఇది నా ఒపీనియన్ అని. అలాగే మీరు కూడా చెప్పండి. అంతే, మీరు కూడా మీ పర్సనల్ ఒపీనియన్ చెప్పండి. సపోర్ట్ చేస్తాను అంటే ఇది చాలా తెలివిగా చెప్తున్నాం అన్న, ఇది మరీ అన్యాయం. బట్ ఓకే, అందరు బాగా ఆడుతున్నారు, అందరికి మన సపోర్ట్ ఉంటుంది. ఓకే ఓకే అన్న. ఏంటి తినండి. మీరు క్వశ్చన్ అడుగుతున్నారు కదా? క్వశ్చన్ చేయలేదు, సింపుల్ కన్వర్సేషన్. బిగ్ బాస్ లో మీరు ఉన్నప్పుడు మీకు అన్యాయం జరిగింది నాకు అని అనిపించింది ఎప్పుడైనా? అన్యాయం అంటే కొంచెము మనం ఆడినప్పుడు కొంచెం మనకు కష్టానికి తగ్గ ప్రతిఫలం లేనప్పుడు కొంచెం బాధ ఉంటుంది కదా. కొన్ని సందర్భాలు అనిపించింది, అంత మన మంచిగా అనిపించిన తర్వాత. ఏ టాస్క్ అనిపించింది మీకు ఎగ్జాక్ట్గా? టాస్క్ వచ్చేసి ఆ బజర్ వచ్చినప్పుడు దెబ్బలు తాకినాయి కదా. అది కొంచెం నాకు అంటే ఆ మూమెంట్లో ఏంటి అంటే, ఫస్ట్ నేను ప్రెజర్ చేసినాను కొంచెం ఉండే, తర్వాత బయటకు వచ్చినాక వీడియో చూసినాక అది కూడా ఉపయోగపడింది మనకి. అంటే కొంచెం దెబ్బ తాకినప్పుడు కొంచెం ఏమైంది అంటే కొంచెం మైండ్ ఇట్లా అయిపోయింది. కాన్ఫిడెన్స్ ఉండే కానీ కొంచెం నేనే ఫస్ట్ రాలేదని కొంచెం బాధ ఉండే అట్లా. ఓకే, మీరు గెలవలేకపోయారని బాధపడ్డారు అంతే తప్ప చేయలేదని. అంటే
ఇప్పుడు చాలా మంది బిగ్ బాస్ వెళ్ళిన తర్వాత ఎవరికి లైఫ్ ఉండట్లేదు. చాలా మంది ఎలా అయిపోతున్నా ఉన్న ఫేమ్ని కూడా పోగొట్టుకున్నారు, డీఫేమ్ అయిపోతున్నారు. అవును. మీరేమనుకుంటారు దాని గురించి? మీ విషయంలో అలా జరిగిందంటారా? అంటే ఇక మీరు చూసిరు కదా అన్న బయటకు వచ్చినాక, ఇప్పుడు మనది అని దేవుడు రాసి ఉంటే అది ఎక్కడికి పోదన్న. ఖచ్చితంగా మన కోసం ఎన్నో ఒక దగ్గర ఏదో ఒక రూపంలో రాసి పెట్టి ఉంటుంది. అది వచ్చేదాకా మనం కొంచెం ఆలోచించుకుంటా ముంగట్టు అడిగేసే ఉండాలి. మన పని మనం చేసుకుంటూ పోవాలి. మనది అన్న తర్వాత అది ఎక్కడికి పోదు, మన ఛాన్స్ మనకే వస్తుంది. వెల్ సెడ్. ఏంటన్నా ఇంకా ఏంటి సినిమా ప్రాజెక్ట్స్ ఏమైనా వచ్చాయా? ఏమైనా చేస్తున్నారా? తొందరగా చెప్తాను. వెయిటింగ్ ఫర్ అప్డేటా? వెయిట్ చేయండి, అప్డేట్ ఏదో వస్తుంది. బరాబర్ చెప్తా. అది కూడా బరాబర్ అప్డేట్, మామూలు అప్డేట్ కూడా కాదు. వెయిట్ చేయండి అన్న, ఒక్కసారి తగ్గేదే లేదు. ఆ అప్డేట్ కూడా ఇస్తాడన్న మనోడు, రెడీగా ఉండండి. ఏంటన్నా మీ సీజన్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, మీరు కాకుండా? శివాజీ అన్న, బోలే అన్న. అసలు ఓకే శివాజీ అన్న ఓకే అన్న, కానీ స్పై ఎలా ఏర్పడింది అసలు? అంటే ఎలా స్టార్ట్ అయింది మీ జర్నీ? అంటే అన్న శివాజీ అన్న నాకు ఫస్ట్ నుంచి ముంగడు పోయినప్పటి నుంచే ఒక ఇప్పుడు ఎంత ఆట వచ్చినా సరే, ఎవరికి ఆట వచ్చినా సరే, ఇప్పుడు ఒక మాట అనే ధైర్యం ఉండాలి. ఇప్పుడు అన్న ఇట్లా ఆడనీకి వచ్చింది, కానీ నాకు ఎట్లా నిలబడ్డా అంటే, ఇప్పుడు పొలం కాడ మా బాబు నాకు ఈ పని చెయ్యని చెప్పిన తర్వాత నువ్వు చేయగలుగుతావు. ఫస్ట్ మనం చిన్నప్పటి నుంచి నేర్చుకోలే కదా అన్న, బాబు చెప్తేనే నేర్చుకున్నాం అన్ని. అట్లా లోపల పోయినాక ఆట నువ్వు వాడగలవు, చేయాలో, నువ్వు నీకోసం రాలే, ఇట్లా ప్రజల కోసం వచ్చినావని నాకు ఒక మోటివేషన్ ఇచ్చిండు. ఓకే, అది నన్ను ఇంకా కసి ఆడాలి, చెయ్యాలి, నాతో నైతుంది. అంటే ఒక అన్న లెక్క నాన్న లెక్క అన్ననే ఇంకా ఫిక్స్. అది నేను డైరెక్ట్ చెప్పేసిన, అన్న నాకు అన్న ఇవ్వలేరు, లేరు, నువ్వే నాన్నవి, చచ్చిపోయిన వరకు నువ్వే నాన్నవి. అది వేరే అన్న. బిగ్ బాస్ ఉన్నప్పుడు అది తెలియని ప్రపంచం మనకి. అలా ఛాన్స్ వచ్చింది, అది నిరూపించుకోవాలి. అన్న ఇట్లా ఆడడానికి వచ్చి నాకు అన్న వంతుగా నాకు సపోర్ట్ చేసి ధైర్యంగా నిలబడ్డాడు. మేము గెలిచినాం, మనం అందరం గెలిచినాం. మస్తు సంతోషం అనిపించింది నాకు. ఓకే అన్న, ప్రిన్స్ ఎవర్ గురించి ఏం చెప్తారు? ఎవర్ బాయ్ ఇప్పుడు మంచి ప్రాజెక్టులు చేస్తున్నాడు క్రేజీగా. రీసెంట్ గానే శుభశ్రీ గారు మన ఎవర్, నా ఫ్రెండ్ జయరామ్ అని నా ఫ్రెండ్ డైరెక్టర్, తనతో ఒక సాంగ్ కూడా షూట్ చేశారు. ఎలా అనిపిస్తుంది? ఎవరికి తెలియని ఒక వ్యక్తి చాలా మంది క్రష్ అయ్యాడు కదా ఇప్పుడు. అంటే ఎవరు తెలుగు రాదు 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 అని చాలా బాధపడ్డాడు. నేను సైడ్కి వచ్చినా నీకు తెలుగు రాదు అనుకోకు, ఖచ్చితంగా వస్తుంది, నేను నీకు నేర్పిస్తాం, అట్లా ఇట్లా అని కొంచెం మంచిగా చెప్పి, అంటే మన స్టైల్లో మనం చెప్పినాం. తర్వాత బాధపడుతుంటే మాకే కొంచెం ఇట్లా అనిపించింది. ఎందుకంటే అన్న మనకు భాష రాని ప్రదేశంలో మనం పోతే మన గురించి ఏమనుకుంటారో తెలియదు అసలు. అట్లా మన దగ్గరికి మన దాంట్లో ఉండి మన భాష రాలేదు అని బాధపడుతుంటే మనం తట్టుకోలేము కదా అన్న. మన నుంచి ఆయన కానీ మీ పేరు వచ్చిన ఫేమ్ ఇన్ని సీజన్లో ఏ పేరుకి రాలేదు. ఒక అమ్మాయి అబ్బాయి ఉంటేనే చాలా మంది బా ఏం పేరు రా వీళ్ళు, మనం వీళ్ళని చూద్దాం, వీళ్ళకి సపోర్ట్ చేద్దాం అని ఫీల్ అవుతారు. బట్ స్పై #స్పై అని కొడితే మిలియన్స్ వెళ్ళేవి వీడియోస్. చాలా మంది ఎలా చెప్పాలంటే చాలా మంది బతికారు. ఈవెన్ సీజన్ 7 వల్ల చాలా మందికి చాలా ఫేమ్ వచ్చింది. ఈవెన్ అందులో నేను కూడా ఒకరిని. బట్ అందరికి చాలా ఫేమ్ వచ్చింది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ ఒక పల్లవ్ ప్రశాంత్ విషయంలోనే చాలా మంది కొంచెం బాధపడ్డారని విన్నాను నేను. దేని విషయంలో అంటే, బయటకు వచ్చాక కూడా మాకు సపోర్ట్ చేయలేదు, మమ్మల్ని పట్టించుకుంటలేడు, మేము ఇంత సపోర్ట్ చేసాం చాలా మంది అంటున్నారు. దీని గురించి ఏం చెప్తారు మీరు? ఓకే, తింటూ మాట్లాడుకుంటాం. అంటే అన్న ఇప్పుడు పట్టించుకోలేదు అన్నది తప్పు విషయం అన్న. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత 3 నెలల నుంచి 3 నెలల దాకా నేను ఫోన్ వాళ్ళే. నేను జైలుకు పోయినా, అది టెన్షన్. ఇంట్లో ఎట్లా ఉన్నారు, నేను కరెక్ట్ తిన్న రోజుల్లో అన్న 3 నెలల దాకా నేను అసలు బయటకు వచ్చినాక చెయ్యని తప్పు ఇదంతే ఏంది, పంచాది ఏంది, ఇదంతే ఏంది అని అలానే ఉండిపోయినా. నా దగ్గరికి కరెక్ట్ నేను మీరు ఇంటికాడికి వచ్చినా సరే, ఎక్కడికి వచ్చినా సరే, ఒకసారి నేను ఎంతమందిని కలిసినా, నేను ఎంతమందితో మాట్లాడినా వాళ్ళకి తెలుసు. కానీ కొందరు కావాలని ఏం చేసినా అంటే నాకు ఫోన్ లేపలే, చెయ్యాలి అని కొంచెం అటు ఇల్లు చెప్పుకున్నారు. మీరే చెప్పినట్టే నేను అడిగినా, మరి ఇది పరిస్థితి, నువ్వు ఎంబడి ఉన్నారు, ఇది అది అని చెప్పినా ఎట్లా. తర్వాత కావాలని కొంతమంది అట్లా పోర్ట్రేట్ చేశారు. సరే వాళ్ళ మనసులో అట్లా అనిపించింది కాబట్టి అది చెప్పారు. నేను అందరితోనైతే
అన్న లెక్కలు తమ్ముడు లెక్కలు అందరితో ఉన్నా నేను, వాళ్ళకి అనిపించింది. ఉన్నారు అంటే నేను కూడా చూస్తున్నాను, మీరు ఇట్లా దగ్గరుండి చూసిరు కదా నా దగ్గరుండి ప్రతిదీ నేను చూశాను, దగ్గరే పక్కనే ఉన్నాను. బట్ ఓకే, బట్ మీరేమనుకున్నారు అనేది మీరు చెప్తేనే బాగుంటది కదా. ఇప్పుడు చాలా మంది ఆడియన్స్ ఏంటంటే మేము ఇంత సపోర్ట్ చేసాం, ఒక ఫేమస్ హీరోకు ఉన్నంత సపోర్ట్ మేము ఇచ్చాం, ఒక కామన్ మ్యాన్, ఒక రైతు బిడ్డ మన తరపున నిలబడతాడని ఇచ్చాం. బట్ పల్లవ ప్రశాంత్ అనే వ్యక్తి ఎంతమంది కోసం నిలబడ్డాడు మేము ఎక్కడ చూడట్లేదు ఎందుకు అనే క్వశ్చన్ చాలా మందిలో రైజ్ అవుతుంది. సో అలాంటి వాళ్ళకి మీరు మాట్లాడితేనే అంటే మీ అందరికి నిజంగా రుణపడి ఉంటా, ఏ జన్మలో ఏ సంబంధమో మనకు తెలియదు, కానీ ప్రతి ఒక్కరు మనకు సపోర్ట్ చేసారు. మనం అందరం గెలిచిన అలా నేను ఒక్కరిని కాదు, మన స్థాయి నుంచి ఎవరు అయినా అందరు గెలుస్తారు, అందరు నిరూపించుకుంటారు. ఓన్లీ బిగ్ బాస్ అనే షో ఒకటే కాదు, ప్రతి ఒక్క షోలో ఏదైనా సరే ఒక స్టేజ్ మనకు వచ్చే ఆపర్చునిటీ ఏది వచ్చినా మన సొంటోళ్ళు చేస్తారు, చేసి చూపిస్తారు అనే ఒక ఉద్దేశంతోనే పోయినా మనం అందరం నిరూపించినా, నేను ఒక్కరిని కాదు నిరూపించింది. అందరూ ఎవరితోనన్నా లైక్ మాట్లాడకపోయినా ఏదైనా తమ్ముని లెక్కను అన్న లెక్కను తర్వాత మనం ముందు రోజుల్లో రాబోయే రోజుల్లో కలిసి మాట్లాడదాం, చేద్దాం, ఎందుకు మరి ఏం వచ్చింది అన్నట్టు ముచ్చట్లకి ఇట్లా మనం మాట్లాడుకుందాం. ఎవరి విషయంలోనన్నా కొంచెం ఫోన్లు కానీ అది కానీ ఏమన్నా మీరు తప్పుగా అనుకుంటే మాత్రం అట్లుంటుంది అయితే కాదు. ఖచ్చితంగా మన ఇల్లు అడ్రస్ మీ అందరికీ తెలుసు, వచ్చి ఆడ మాట్లాడుకుందాం. మీరు ఎవరైనా కలవాలనుకున్నా కూడా ప్లీజ్ పింగ్ మీ భయ్యా సర్దార్ బాలు, ఎందుకంటే తను నా ఫ్రెండ్ లాగే, మా అన్నలాగా, తమ్ముళ్ళలాగా అన్నీ. సో మీరు కలవాలనుకుంటే నాకు మెసేజ్ చేయండి, తను బిజీ ఉన్నా, తను రిప్లై ఇవ్వలేకపోయినా నేను కల్పిస్తాను మిమ్మల్ని, ఇది నా హామీ. ఇంకోటి ఏంటంటే మనం ముంగటికి పోయిన కొద్ది పనులు ఎక్కువ అవుతూ ఉంటాయి, పనులు ఎక్కువైన కొద్ది ఫోన్ మన దగ్గర కొంచెం అంటే ఉండకపోవచ్చు, దయచేసి తప్పుగా మాత్రం అనుకోకండి. ఇప్పుడు మనం అట్లీస్ట్ ఎట్లా చెప్తున్నా అంటే మనం పొలంలో దిగినప్పుడు మనం ఫోన్ పక్కకు పెట్టి పని చేసుకుంటాం కదా, ఇది అంతే, కొంచెం తప్పుగా మాత్రం అనుకోకు. నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటన్నా? నాదన్నా మటనా? అయ్యో, కాకపోతే మా దగ్గర బాగా ఫేమస్ ఏంటంటే చికెన్. ఓకే, సో నాకు అంటే మటన్ చికెన్ ఎలా ఉంది చెప్పండి. మా కడప ఫేమస్ ఫుడ్ ఇది. ఇదేంటి అనేది పుంగనాయి అంటారు మా సైడ్, పుంగనాయిలు అంటారు. బియ్యం పిండి, మన దోశ పిండితో చేస్తారు. ఓకే ఓకే, చాలా అంటే ఎల్లుల్లిపాయ కారం, అది కారంతో తినండి. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందా, ఎలా ఉంది? మంచిగా, చాలా ఫేమస్, చాలా బాగుంటుంది అసలు మా సైడ్. ఇది ఈ ఫుడ్ నా చిన్నప్పటి నుంచి చాలా బాగా స్పెషల్గా చేస్తాం, చాలా బాగా ఇష్టంగా తింటాను. ఏంటన్నా ఎలా ఉంది మీ దోస్తాని? నీ ఫ్రెండ్, నీ బిగ్ బాస్ హౌస్ లో శత్రువు అనుకోవచ్చు, మన అమర్ అన్న. అంటే శత్రువు కాదు, బిగ్ బాస్ లో ఉన్నప్పుడు మిమ్మల్ని టార్గెట్ చేసి చాలా అయ్యాయి. అంటే బయటికి విజువల్స్ అలా వచ్చాయో లేకుంటే వేరేలా వచ్చాయో తెలీదు. అమర్ అన్న చాలా మంచోడు, చిన్నపిల్ల అంటాడు. అమర్ అన్న నెక్స్ట్ లెవెల్ మంచోడు, చాలా మంచోడు. కానీ బయటకు వచ్చినాక ఆ లొల్లులు, ఆ కారణాలు ఎవరో పెట్టిలు. అది ఇప్పుడు మనం క్రికెట్ ఆడినప్పుడు, ఇప్పుడు దోసాల క్రికెట్ ఆడినప్పుడు కొంచెం పూర్వోలే అవి కొన్ని దగ్గర అలా అవుట్ అయినా చూడకుండా అది మనం పంచాయతీలు పెట్టుకున్నాం. బిగ్ బాస్ హౌస్ అనేది ఇట్లా గేమ్ ఆడినామంత మాత్రమే, ఏదున్నా బయటకు వచ్చిన తర్వాత అంతా అలాగా కొంచెం వేరే వాళ్ళు అట్లా ఇట్లా చేసి అది ఇది అయింది. కానీ అమర్ అన్న చాలా మంచోడు, చిన్నపిల్లల మనసు అన్న. చాలా మంది ఒక పెద్ద క్వశ్చన్ ఉందన్న, పెద్ద క్వశ్చన్, చాలా పెద్ద క్వశ్చన్. మన ఊరు దాకా కాదు, సిద్దిపేట మొత్తం తిరగాలి. అది సిద్దిపేటే కాదు, కర్ణాటక, బెంగళూరు కావచ్చు, కేరళ కావచ్చు, వీళ్ళందరి క్వశ్చన్ ఇది. పల్లవ్ ప్రశాంత్ పెళ్ళి ఎప్పుడు? లవ్ స్టోరీ చెప్పావు, పల్లవి ప్రశాంత్ లవ్ స్టోరీ చెప్పావు, పల్లవ్ ప్రశాంత్ పెళ్ళి ఎప్పుడు అనేది పెద్ద క్వశ్చన్. మంచి ఏడికి ఆడ ఎక్కించిన వెళ్ళారా? మీ అందరు చెప్తున్నా పెళ్లి ముచ్చట కదా, పెళ్లి ముచ్చట్ని. పెళ్లి ముచ్చటే కావాలి. ఆ పెళ్లి ఎప్పుడు అంటే మా బాప ఎప్పుడు అమ్మాయిని చూసి నువ్వు చేసుకో బిడ్డ అంటే అప్పుడు చేసుకోండి. అంటే నీకు రెడీగా అయితే అమ్మాయి లేదా? ఒప్పుకో అన్న. లేదు, నిజంగా ఈ పెళ్లి ముచ్చట మాత్రం మా బాబుకే ఇడిచిపెట్టిన. మా బాబు ఎవరిని చూసి పెళ్లి చేసుకోండి అలా చేసుకోండి, ఇది ఫిక్స్. ఇదైతే ఓకే అన్న, మంచిగా స్కిప్ అయితే చేసినావు. ఇది లే అన్న, ఉన్న ముచ్చట చెప్పినా. ఈ ఏంటన్నా ఇంకా ఇల్లు చాలా మంది సపోర్ట్ చేశారు కదా నీకు, చాలా మంది నీకు సపోర్ట్ చేసామని చెప్పి బయట తిరుగుతున్నారు. వాళ్ళు ఎవరైనా కలవడం జరిగిందా మళ్ళీ? అంటే
మనోళ్ళకి అందరికీ నేను కలిసినాను బై మిస్ ఎవరికన్నా ఒక ఇద్దరు ముగ్గురు కలవలేకపోవచ్చు మేబీ తొందరలోనే కలుస్తా ఎందుకంటే కొంచెం చెప్పినా కదా నా ఈ లొల్లిలు పంచాయతీలు అవన్నీ ఉన్నాయని తప్పుగా మాత్రం అనుకోకూరి మీరు ఇట్లా చూస్తున్నారు నా బాధ లేదో ఖచ్చితంగా ఎవరినైతే కలవలేదో వాళ్ళు దయచేసి మనోడాన్ని అర్థం చేసుకొని బరాబర్ మళ్ళీ నేను కలుస్తాను. ఏంటన్నా ఇంక విశేషాలు ఏంటి అసలు? పల్లవ్ ప్రశాంత్ ఏం చేస్తున్నాడు ఇప్పుడు? బిగ్ బాస్ 7 విన్నర్. చాలా మంది ఏంటంటే ఒక సీజన్ ఒక కప్పు గెలిస్తే చాలా పొగరు వస్తుంది, చాలా అహంకారం వస్తుంది, తర్వాత వాళ్ళు ఏం చేయాలనేది కూడా తెలియకుండా పోతుంది. బట్ మీరు ఇంత సింపుల్గా ఎలా ఉంటున్నారు? ఇప్పుడు ఇక్కడ మనం ఒక పాట ఉంటుంది కదా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాం. నేను ఎక్కడో ఒకసారి మళ్ళీ పడవా? ఒకసారి మళ్ళీ ఓకే. అంటే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసామనే పాట ఉంటది కదా మన ఎన్టీఆర్ అన్నది. అలా మేము ఎక్కడి నుంచో ఇంతమంది మధ్యలోకి వచ్చి అన్న వాళ్ళ మధ్యలోకి వచ్చి నేను ఉండి ఆడినా అంటే అది నా గొప్ప అవకాశం. నాది మీకు అవకాశం చాలా మంది అంటే మేము కూడా ఫీల్ అయ్యాం. నువ్వు ఒక్కడే ఆడుతున్నట్టు ఫీల్ అవ్వలేదు. మనం అందరం ఒక కామన్ మ్యాన్ సీఎం కామన్ మ్యాన్ ఆడుతున్నట్టు ఫీల్ అయ్యాం మేమైతే. చాలా అంటే మేము కూడా సపోర్ట్ చేశాం కదా. సో నేను అడుగుతుంది ఎగ్జాక్ట్ గా అమరన్న గురించి అదే చెప్తున్నాను. ఎక్కడో ఇదా నేను అదే నాకు ఎట్లా వచ్చిందంటే ప్రతి ఒక్కరు కష్టపడితేనే అంత స్టేజ్కి వచ్చినాం. ప్రతి ఒక్కరు కలిసి ఆడినాం. కొన్ని చిన్న చిన్న తప్పులు ఏంటంటే మనం ఈ లొల్లి అక్కడితోనే అయిపోయింది. కానీ కొందరు చాలా మంది కావాలని కొంచెం ఇట్లా అట్లా బయట వేరే చెప్పుకున్నారు. కానీ అమరన్న నేను చాలా నాకు అన్న లెక్కనే. ఎవరేమనుకున్నా అమరన్న ఏందో నాకు తెలుసు, నేనేందో అమరన్న తెలుసు. అది అంతే. ఇంకా బయటకు వచ్చా కలిసారా అమరన్న? కలిసినామన్నా 2 సార్లు కలిసినాం, మాట్లాడుకున్నాం. మంచిగానే మాట్లాడతాను అన్న. ఇక బయట వేరేటోళ్ళు వేరే పోర్ట్రేట్ చేసే అది కాదు కదా అన్న. ఇది మా రాయలసీమ చాలా ఫేమస్. ఎక్కడ పుట్టినా ఎక్కడ పెరిగినా మా రాయలసీమ వాళ్ళకి ఇదంటే చాలా ఇష్టం. అదేంటంటే రాగి సంగటి విత్ నాటుకోడి. చాలా బాగా తింటారన్న. నేను ఇలా చూసినా అప్పుడు చూడడం కాదు, టేస్ట్ చేసి చెప్పు, ఫిదా అయిపోతావు. అసలు వేరే ఉంటుంది. ముందుకే పెడతాను అన్న. ఏం పర్లేదమ్మా. ఇది నాటుకోడి. అమరన్న కూడా చాలా ఇష్టం ఇది, అందుకే అమరన్న గురించి మాట్లాడుతున్నా. సో అందుకే ఇది తీసుకొచ్చా. మటన్ ఉండదు. తలకాయ కూరకి అదే ఐ మీన్ నాటుకోడి తలకాయ కూర కూడా బాగుంటుంది. బట్ నాటుకోడి సంగటి బాగా ఫేమస్ మా సైడ్. టేస్ట్ చేయండి, ఎలా ఉందో చెప్పండి. మేమంటే రెగ్యులర్గా తింటాం కాబట్టి మాకు ఓకే. మీకు ఎలా అనిపించింది? తెలంగాణ సైడ్ మ్యాక్సిమం ఉండదు, బట్ చెప్పండి ఎలా ఉంది. మా సైడ్ ఇక మటన్ ఇవే ఉంటాయి, తలకాయ కూర బోటి మా సైడ్. వెన్న లెక్క ఉంటుంది, కరిగిపోద్ది వెంటనే. ఇది సెకండ్ టైం అనుకుంటా. అప్పుడు ఫస్ట్ ఒకసారి తిన్నా బిగ్ బాస్. సంవత్సరం అవుతుంది, మళ్ళీ ఇప్పుడు తింటాను. ఎట్లుంది? నెక్స్ట్ అంటే ఇక నాటుకోడి రాగి ముద్ద ఇక నెక్స్ట్ లెవెల్. దీనికి వంకాయనే పెట్టారు ఎవరు, నెక్స్ట్ లెవెల్. హెల్దీ కూడా, చాలా హెల్దీ. అంటే డైట్ ఫాలో అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఆఫ్టర్నూన్ టైం ఇది తినేసి నైట్ ఇట్లా మన వాళ్ళు ఇట్లా మొత్తం రాగితోనే జొన్నలు, రాగి జొన్న. ఇప్పుడు మన తాత గట్క ఇవే మొత్తం వాళ్ళే అందుకే వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారు. మనం శివన్న సినిమా వస్తుంది కదన్న, దాంట్లో మీరు క్యామియో చేస్తున్నారని చాలా టాక్ నడుస్తుంది. దాని గురించి ఏమంటారు? అదే చెప్పినా కదా ముందు రాబోయే రోజుల్లో చెప్తా అందరు. అంటే ఇప్పుడు సస్పెన్స్ సర్ప్రైజ్ రెండునా? ఓకే. బయటకు వచ్చా కలిసారా శివన్నని? అందరిని కలవకుండా ఉంటున్నా. అదే అడుగుతున్నా. అంటే చాలా మందికి మర్చిపోవడం అలవాటు. మన జనాలకు ఉన్న పెద్ద అలవాటు ఏంటంటే మర్చిపోవడం. ఎవరు మన గెలుపు కారణమయ్యారు ఇవన్నీ గుర్తుండవు చాలా మందికి. నేను ఎప్పటికైనా నేను ఒకటే చెప్తా, అన్న ఉంటే నేనున్నా అంతే, అన్న లేకుంటే నేను లేను. ఇది మాత్రం ఫిక్స్ అంతే. ఎవరేమన్నా అనుకున్నా సరే నాకు అంటే ఎవరు అంటే కావాలని అనుకునేటోళ్ళకు వాళ్ళకి అంటున్నా ఏంటంటే అన్న లేకుంటే నేను లేను. ఇది మాత్రం ఫిక్స్. ఎప్పటికైనా నేను చచ్చిపోయే ముంగడైనా ఇదే మాట చెప్తాను. సరే, మీ చెల్లి గురించి ఏం చెప్తారు? సారీ, చెల్లి ఆ అక్క ప్రియాంక. అక్కనా? అక్క ప్రియాంక అక్క తొందరలోనే పెళ్లి చేసుకోబోతుంది. ఎలా అనిపిస్తుంది వాళ్ళ పేరు? ప్రియాంక అక్క లోపల కొంచెం మేము ఒక వీడియో వైరల్ అయింది కదా, అంటే వీడియో
తొడగొట్టేది. తొడగొట్టే వీడియో. ఆ వీడియో బయటకు వచ్చినాక చాలా సార్లు చూపెట్టేది, మస్తు అనిపించింది. అంటే అంటే సింపుల్ వేస్తే అంత మంచిగా వచ్చింది అని ఇప్పటికీ ఆ వీడియో చూసుకుంటే చాలా బాగా మాట్లాడతాం. మొన్న రీసెంట్గా అక్క దగ్గరికి పోయినా, రీసెంట్గా ప్రియాంక అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినా, నా కోసం మంచిగా పాయసం చేసి పెట్టారు. రాఖీకి వెళ్ళారు, రాఖీకి అంటే నేను ఫెస్టివల్స్ కి చాలా వెళ్ళారు కదా. ఫెస్టివల్కి వెళ్ళినా, రీసెంట్గా మొన్న వెళ్ళిన నా తమ్మునికి పాయసం అంటే ఇష్టం అని దగ్గరుండి మరి చేసింది. నాకు చాలా మంచిగా అనిపించింది, ఎందుకంటే నాకు పాయసం అంటే చాలా ఇష్టం. నేను ఏమన్నా అంటే నేను పాయసం అంటే నేను సామంగాలు అంట, ఇట్లే అంట, నాకు చాలా ఇష్టం. నేను వస్తున్నాను నాకు తెలియదు, చేసి పెట్టి ముంగిటేటాకనే అబ్బా మళ్ళీ నేను బిగ్ బాస్ లో నా ఫీల్ వచ్చింది. మన శోభ బయటకు వచ్చాక ఎన్నిసార్లు కలిశారు? ఎందుకంటే లోపల ఉన్నంతసేపు ఫైర్ ద ఫైర్ 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 అని ఉండే శోభ గారు. బయటకు వచ్చాక ఎలా అనిపించింది అంటే తన క్యారెక్టర్ గురించి? వెళ్ళేది మంచిదే, చెల్లె మంచిదే. నేను రీసెంట్గా నేను ఒక వరలక్ష్మి పూజకి ఇట్లా పోయినా, మంచిగా చూసుకుంది. అన్న వచ్చిన తగ్గేది అంటే మంచిగా అనిపించింది. నాకు ఒక చెల్లె లేదు, ఆ చెల్లె ఉంటే ఇట్లే కొంచెం ఇట్లే అక్కుంది. చెల్లె బిగ్ బాస్ హౌస్ వల్ల అక్క దొరికింది, అన్న దొరికాడు, చెల్లి దొరికింది, ఫ్యామిలీ దొరికేసింది. మంచిది. శివన్న నాన్న అన్ని శివన్నే. చెల్లె అయితే చాలా మంచిది. అంటే అది ఇప్పుడు అన్న చెల్లెలు ఎట్లా కొట్టుకుంటారో వచ్చే మాటలే మేము ఇట్లా. ఓకే ఓకే, ఇప్పుడు బిగ్ బాస్ గురించి వదిలేయండి. చాలా మంది ఒక క్వశ్చన్ అయితే అడగమన్నారు మమ్మల్ని. బిగ్ బాస్ కి ముందు పల్లవ్ ప్రశాంత్ ఎలాంటి ప్రమోషన్ చేయలేదు, చిన్న ప్రమోషన్ కూడా చేయలేదు, ₹1 తీసుకోలేదు, ఎవరికి సపోర్ట్, తన కష్టం తను పడేవాడు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక ఫేమ్ వచ్చిందని ఎక్కువ ప్రమోషన్స్ చేస్తున్నాడా అనేది అడుగుతున్నారు చాలా మంది. దాని గురించి ఏం చెప్తారు? ఎగ్జాక్ట్గా ఏంటంటే ఆయిల్ది అంటే అన్న నేను డైరెక్ట్ చెప్తానా, చేసిన అంటే ఇప్పుడు కష్టపడి వచ్చిన వాళ్ళ నా తరపున అక్కడికి వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతుంది అంటే ఖచ్చితంగా వెళ్ళి చేసిన. ఎందుకంటే వాళ్ళ బాధ ఏంటి, వాళ్ళ ఎగ్జాక్ట్లీ మీరు వస్తే మాకు కొంచెం గిరాకీ అవుతుంది, కొంచెం మీరు చెయ్యండి అంటే నేను చేసిన. చేయలేదంటే మనీ ఏం తీసుకోలేదు కదా. అంటే కొన్ని దగ్గర తీసుకున్నా, కొన్ని దగ్గర తీసుకోలేదు. ఎందుకంటే వాళ్ళ కష్టం చూసి తీసుకోలేదు. కొన్ని దగ్గర తీసుకున్నా. ఎందుకు తీసుకున్నా అంటే ఇంకొకరికి నేను హెల్ప్ చేయాలంటే తీసుకోవాలి, అంతే కదా. ఇప్పుడు నేను ఒకరికి నలుగురికి హెల్ప్ చేయాలంటే నేను అంత ఉన్నో నేను అంటే బట్ ఇది నా క్వశ్చన్ అయితే కాదు. ఒక పర్సన్ ఎగ్జాక్ట్గా ఒక పర్సన్ మిమ్మల్ని అడగమన్నాడు, ఎందుకంటే తను మీకు చాలా సపోర్ట్ చేశాడు కాబట్టి తనే అడగమన్నాడు. అన్నా నేను ఇంత సపోర్ట్ చేశానన్నా తనకి, బట్ ఇలా చేయడం నాకు కొంచెం మంచిగా అనిపించలేదు, మీరు వీడియో చేస్తారు కదా, చేసినప్పుడు ఒకసారి అడిగి ఆన్సర్ చెప్పించండి, నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను అన్నాడు. సో అందుకోసం అడిగాను అంతే. ఒక పర్సన్ ఇలాంటి క్వశ్చన్ చాలా మంది కామెంట్ చేశారు. నేను తప్పులేదు. ఇప్పుడు అన్న చాలా మంది చేస్తారు, నేను చేసిన అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇంకొక ఇద్దరికి సహాయపడకపోతానా అనే ఉద్దేశంతో చేసిన అంతే. ఓకే, మొన్నటి వరకు పల్లవ్ ప్రశాంత్ హెయిర్ స్టైల్ మీద చాలా కాంట్రవర్సీ నడిచింది. ఇలా అదే ఒక పిక్ ఎగ్జాక్ట్గా ఉంటుంది, పిక్ చూడండి మీరు, ఇది ఇలా మీసాలు తిప్పేసి హెయిర్ స్టైల్ పెట్టేసి, అది అందరూ ఎందుకు అంత పొగరు అంటే తను ఏమన్నా అల్లు అర్జున్ అనుకుంటున్నాడా లేకుంటే ప్రభాస్ అనుకుంటున్నాడా, కొంచెం ఫేమ్ రాగానే ఎందుకు ఇలా చేస్తున్నాడు, లేకుంటే పల్లవ్ ప్రశాంత్ ఇదే ఒరిజినల్ అని అడుగుతున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? ఏం లేదు, హెయిర్ స్టైల్ అంటే ఇప్పుడు అన్న నేను ముక్కుండే బిగ్ బాస్ తర్వాత తిరుపతికి పోవాలని చాలాసార్లు ట్రై చేసిన. నా సిచ్యువేషన్ ఇవన్నీ కేసులు అవి వల్ల నేను 20 సార్లు పోదాం అనుకున్నా, బరాబర్ చెప్తున్నా 20 సార్లు పోదాం అనుకున్నా, 20 సార్లు క్యాన్సిల్ అయిపోయింది. అట్లా నా హెయిర్ స్టైల్ అట్లే ఉంది. ఎన్నిసార్లు పోదాం అనుకుంటే కాలే. సరే ఫైనల్ ఒక డేట్ ఫిక్స్ చేసుకొని పోదాము అని అనుకున్న టైంలో ఏమైపోయిందంటే ఇక పోలేకపోయినా. ఇక నేను మా నాన్న సన్నీ అన్న సెలూన్కి ఒకసారి పోతే అంటే నన్ను డిఫరెంట్గా లుక్ వేరే చేసిండు, ఇది మంచిగా ఉంది కదా అని కొంచెం అది చేసిన. ఎందుకంటే అప్పుడు అవార్డు ఫంక్షన్ ఉండే. ఓకే, ఇది మన సన్నీ అన్న సెలూనా టీబీసీ, అందులో అన్న నన్ను డిఫరెంట్ గా తయారు చేసింది. నేను చూసే వరకు నాకు అనిపించింది అరే బాగుంది డార్లింగ్ అంటే. అన్న చూసిన సన్నీ అన్న వేరే లెవెల్ అసలు. అవునవును, ఆయన ఒక విన్నరు, మీరు ఒక విన్నరు. అంటే సన్నీ అన్న ఏంటి అంటే మన అనుకుంటే జాన్ ఇచ్చేస్తాడు. ఎందుకంటే నేను కూడా సన్నీ అన్న పర్సనల్ గా పరిచయం కాబట్టి, సో ఐ నో సన్నీ అన్న గురించి. అయ్యో మళ్ళా మనం మొక్కు తీసేస్తే మళ్ళీ ఇప్పుడు చేసుకోలేము కదా అని ఒక అవార్డ్ ఫంక్షన్ ఉంది కదా డార్లింగ్ ఇట్లా అంటే అట్లా వెళ్ళిన అంతే తప్ప నేను ఒరిజినల్ అది ఇది మీరు అనుకున్నట్టు కాదు. ఎందుకంటే ఎప్పటికీ పెంచలేము, ఎందుకంటే మొక్కు కాబట్టి అంత దూరం వెళ్ళి ఇస్తా కాబట్టి తర్వాత మనం పరిస్థితి ఇట్లా అయిపోతుంది కాబట్టి అట్లా పెంచిన. కానీ చాలా మందికి ఆ లుక్లో మంచిగా అనిపించిన.
చాలా మందికి నచ్చావు, చాలా మందికి నచ్చావు కాబట్టి మాట్లాడారు చాలా మంది నీ గురించి. ఆ డిఫరెంట్ స్టైల్ ఉండే, స్టైల్ అంటే బాగుండే. కొంతమంది రామ్దేవ్ బాబా అట్లా ఇట్లా అంటారు. కామెంట్స్ కామన్ అన్న, వాటి గురించి పెద్ద అంటే నాకు మస్తు పట్టించుకోవాల్సిన అవసరం అయితే అంటే నిన్న అట్లా చూసి అట్లా ఒక పెద్ద గొప్ప వ్యక్తితో పోల్చిరు కాబట్టి చాలా మంచిగా అనిపించింది. ఓకే, అసలు ఈ తగ్గేదే లేదు ఏంటి? అల్లు అర్జున్ గారిని చూసి వచ్చిందా, లేదంటే నీకే అనాలనిపించి అంటున్నారా? అంటే నార్మల్ గా మనం పొలం కాడ పని చేసేటప్పుడే ఈ అమ్మాయి అసలు మనం తగ్గము అట్లా ఇట్లా బరాబర్ అట్లే ఉండే. ఇంకొకటి చెప్పాలంటే నేను నిజంగా అల్లు అర్జున్ అన్నకి పెద్ద మీరు ఏమనుకుంటే అల్లు అర్జున్ అన్న అంటే నాకు పిసా నా వల్ల కాదు అని కొందరు అన్నారు. కల్పిస్తాను ఇట్లా అప్పట్లో జవాన్లా వేరే చేసి మోసం చేసిలు, మీరు ఏమైనా వేసుకొని అని అన్న స్టైల్ ఇక చెప్పలేము. అది ఇక ఇప్పటికీ ఆ పాట ఎత్తే అసలు తగ్గేదేలే, తగ్గదు అసలు. ఇప్పుడు నేను ఏదైనా పని చేయాలన్నా పాట వేసుకుంటే నాకు అంత అనిపిస్తుంది నెక్స్ట్ లెవెల్. ఇక ఓకే, అల్లు అర్జున్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఒకటి అడగమన్నారు. అల్లు అర్జున్ ఫ్యాన్సే అడగమన్నారు. అడిగాను, చాలా మంది అల్లు అర్జున్ ఉన్న ఫ్యాన్స్ మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు, వాళ్ళకి ఎప్పుడు టైం ఇస్తారు? ఖచ్చితంగా తొందరలో కలుద్దాం బరాబర్. ఇక కలిసి చూపిద్దాం, అస్సలు తగ్గేది లేదు. కలిసినాకనే మాట. బాపెట్లో ఉన్నాడు అన్న? మంచిగా ఉన్నాను. అమ్మ బాగుంది, అక్క తమ్ముడు అందరు బాగున్నారు. ఊర్లో అందరు మంచిగా ఉన్నారు. కప్పు తీసుకున్నావు, వెళ్ళావు, ఇక్కడ జరిగిన విషయాలని సెకండరీ. ఊర్లో ఎంటర్ అయిన తర్వాత మీ ఊరు వాళ్ళు ఏం మాట్లాడారు నీకు ఫస్ట్? అంటే గర్వంగా ఫీల్ అయ్యారు. నేను వాళ్ళ కళ్ళల్లో సంతోషం ఎట్లా చూసినా అంటే ఎప్పుడు చూడలే. నా కోసం అందరూ వచ్చారు, నేను పర్సన్ అయిపోయినా, ఏంది ఇంతమంది వచ్చారు ఒకటేసారి నా కోసం అని. మా ఊరికి పేరు తీసుకొచ్చాను, మన ఊరు పేరు నిలబెట్టినాం అన్నారు. చాలా మా జిందగీలో ఇంకేం కావాలన్నా, ఎన్ని కోట్లు సంపాదించినా పేరు రాదు మళ్ళా. అట్లా మస్తు అనిపించింది. కానీ ఇంకొకటి బాధాకరణం ఏంటంటే, నేను మా ఊరు సర్పంచ్ అన్న, లైక్ ఎట్లా చెప్పాలి, మీరు చూసిర్రు పైసలు ఇచ్చినప్పుడు వచ్చిండు సర్పంచ్. నేను జైలుకు పోయినప్పుడు నైట్ మా సర్పంచ్ ఉంటేనే నేను వస్తా, మా సర్పంచ్తో మాట్లాడతా అది అన్నప్పుడు మా సర్పంచ్ అక్కడ దాకా జైలు దాకా వచ్చి మా వానికి వీడియో కాల్ చేస్తానే నేను చూసా, ఎటు తీసుకుపోతున్నారు మా వాడిని, ఏంటిది ఇదంతా అని. వాళ్ళని అట్లా మాట్లాడిన ఆయనకి కొంచెం అన్నోన్ కారణాల వల్ల మొన్న రీసెంట్గా ఆయన చనిపోవడం జరిగిందన్న. మీరు చూసిరు కదా, చాలా మొన్నటిదాకా మనసు లెక్క లేదు. ఎందుకంటే మా కోసం గట్టిగా నిలబడ్డాడు, మా ఊరు కోసమైనా సరే మస్తు మంచి పనులు చేసిండు. ఎంపీ చేసిండు, సర్పంచ్ చేసిండు. నేను కూడా కలిసాను. రీసెంట్గా ఆయన కొంచెం హెల్త్ కారణం వల్ల ఆ బాధ అంటే ఊరు మొత్తం కొంచెం తీసుకోలేకపోయింది అన్న. ఎందుకంటే మధ్య చేసే మా వ్యక్తిని మిస్ అయితే, ఈవెన్ రీసెంట్ గా రతన్ టాటా గారు కూడా ఇప్పుడు ఆయన ఇదైనప్పుడు అన్న సర్పంచ్ ఎప్పుడైనా ఇట్లా నేను పోతే మంచి రెస్పెక్ట్ కానీ ఏదైనా ఇచ్చేటోడు. ఆ రోజు పైసలు ఇచ్చినప్పుడు ఇట్లా దగ్గరుండు మా సర్పంచ్ చేతుల మీద మా అన్న చేతుల మీద ఇవ్వాలని అక్కడ పిలిపించినప్పుడు ఎప్పుడు అన్న నోటితో నేను ఎప్పుడు అంటే నువ్వు నిలబడాలి బిడ్డ, ఊరికి మంచిగా అవుతుంది ఎలక్షన్లనన్నా, నువ్వు ఇట్లా నిలబడాలి, ఊరి కోసం నువ్వు నిలబడాలని చెప్పిండు. అన్ననే ఊర్లో లేకపోతే కొంచెం సర్పంచ్ మీరేనా? అంటే సర్పంచ్ అని లేదు కదన్నా, ఊరికి ఏదో ఒకటి మంచి చెయ్యాలన్నా, అంతే, అదొక్కటి ఉన్నది. ఎందుకంటే ఊరు కష్టాలు అందరికీ తెలిసినాయే, కష్టాలు అందరికీ, మన వల్ల ఏదైనా ఊరికి హెల్ప్ అవుతుంది కదా అని ఒక ఉద్దేశం. ఎందుకంటే ఆ సర్పంచ్ మాట మనం కొంచెం నిలబెట్టాలనే ఉద్దేశం మనకు ఉందన్న. ఓకే, ఇంకా ఇంకొంచెం డెప్త్గా వెళ్తే, చాలా మంది పల్లవ్ ప్రశాంత్ లోపల ఉన్నప్పుడు ఒకలా ఉండే, గెలిచి కప్పు తీసుకున్నాక ఒకలా కనిపించాడు మాకు. నీకు ఒక పిక్ చూపిస్తా. ఓకే ఓకే, మీరు ఆ పిక్ గురించి అంటారా? నేను చెప్తా దాన్ని. చూపిస్తా, ఒకసారి చూడన్నా, చూసి తర్వాత మాట్లాడదాం మనం. ఈ పిక్ దీని గురించి ఏం చెప్తారు? ఇది నేను ఇప్పుడే చెప్పిన, అల్లు అర్జున్ అన్న అంటే నాకు పిచ్చారు. అది పాట వేసిరు, ఆ పాటతో నేను మీరు కరెక్ట్ చూసినట్టు ఆ వీడియోలారా ఏ బిడ్డ అయినా అన్నప్పుడు నేను పాటకి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చిన. మీరు అంటే చాలా మంది పల్లవ్ ప్రశాంత్ ఒరిజినల్ రియాలిటీ ఇది అట్లా లేదన్న, చాలా మంది ఇలా మాట్లాడుకుంటున్నారు. మీకు ఇంత ముందుకే నేను చెప్పిన అన్న, ఆ పాట ఎత్తే నాకు తెలియని ఊపొస్తుందన్న, ఏదో తెలియని ఒకటి పవర్ లెక్కలు అనిపించింది ఆడగిట్లా నాకు అనిపించింది. ఓన్లీ నేను ఆ పాట పడుకుంటే ఎక్స్ప్రెషన్ ఇచ్చి డాన్స్ చేసిన, దాంట్లో ఆ ఫోటో ఇట్లా చేసిన దాంట్లో నేనేం చేయగలుగుతాను? చాలా మంది వచ్చారు కదా, వాళ్ళకి ఇట్లా తెలుసు, కావాలని వేరే చేస్తే మనం ఏం చేయలేము కదా అన్న. ఇదేందన్న, ఇది మటన్ కర్రీ. ఇది 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 ఇప్పుడు వచ్చింది ఫస్ట్ ఇది కూడా బాగుంటది దాంట్లోకి.
ఫస్ట్ ఇది రావాల్సింది కొంచెం లేట్ వచ్చింది. మేక లేట్ అయినట్టుంది. పాపం మేక రావడం లేట్ అయిందన్న, ఊరి నుంచి పట్టుకొచ్చింది, ఎందుకు లేట్ అయింది పాపం బిడ్డ. ఇంకొక పిక్ ఉంది, ఇంకెన్ని ఉన్నాయా? చాలా ఉన్నాయి, చూడు ఒకసారి ఈ పిక్ చూడు. ఈ పిక్ చూసి చాలా మంది బాధపడ్డారు. అసలు ఈ పిక్ అంటే అప్పుడు ఉన్న సిచ్యువేషన్ వేరే, ఇప్పుడు దాన్ని చూసుకుంటుంటే నీకు బిగ్ బాస్ 7 కి వెళ్ళకపోయి ఉంటే బాగుండేది కదా అంటే అని అనిపించింది. పిక్ చూసినప్పుడు ఏంటంటే అన్న తినలే ఒక 4 అంటే కరెక్ట్ తినలే చేయలే, సరే తిందాము అని అమ్మ తినిపిస్తా అని అన్నం ముంగడ పెట్టినప్పుడు వచ్చి పోలీసు వాళ్ళు పట్టుకపోతే చెప్పులు లేకుండా ఎంత బాధ ఉంటుంది అమ్మ. ఇన్ని రోజుల తర్వాత నా బిడ్డ నా ఇంటికి వచ్చిండు అని అన్నం ముంగడ పెట్టి తినిపిస్తా అంటే వాళ్ళకి ఇలా చెప్పిన అన్న తిన్నాక వస్తా అన్న కొంచెం అంటే తీసుకెళ్ళిరు అట్లా. ఆ బాధ నాకు చాలా ఉండే, అది అప్పుడు ఇట్లా చెప్పులు లేవు డైరెక్ట్. నేను చెప్పిన కొంచెం ఇది పరిస్థితి అమ్మ చేతితో తిని వస్తా అని అంటే ఇట్లా ఒక నాకు వేరే అనిపించింది. ఇక నేను దానికి ఏం చేయలేము. అది ఫోటో చూసి ఇప్పటికి కొంచెం బాధ అవుతా ఉంటుంది. అంటే బాధ అంటే కొంచెం అంటే తప్పుకు పోయినాం కదా అని. మీరు అంటే మీ వేలో మీరు చేయలేదని మీరు అంటున్నారు. చాలా మంది ఏమంటున్నారంటే పోలీసులు చెప్పినా ఎందుకు వినలేదు, గెలిస్తే సరిపోద్దా అనే వేలో అనుకుంటున్నారు జనాలు. అంటే ఏంటి అసలు ఎందుకు జరిగింది అలాగా? అంటే మీరు పోలీసులు చెప్పినా కూడా మళ్ళీ ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? డైరెక్ట్ మేము వెళ్ళిన తర్వాత వెళ్ళిపో అంటే అక్కడ నుంచి వెళ్ళిపోయినాం. తర్వాత ఏమైందో తెలియదు కానీ అది అట్లా అయిపోయింది. అంటే మా నుంచి అయితే ఎవరికి ఏం డిస్టర్బెన్స్ కాలే, ఎందుకంటే మేము అందరు అయిపోయిన తర్వాత మేము వచ్చినాం. మన కోసం వచ్చిన వాళ్ళు ఇట్లా డైరెక్ట్ అంటే మన అన్న వాళ్ళు అందరు ఉన్నారు అక్కడ, ఇట్లా మా దగ్గర ఉండి మీరు ఇట్లా చూసింది. అది ఎట్లా అయింది ఏంటిదో మీకు ఇట్లా తెలుసు. ఇక ప్రత్యేకంగా దాని గురించి నేను ఇట్లా ఎక్కువ మాట్లాడదలుచుకోలేదన్న. ఇంకొకటి మెయిన్, అవునా, కప్పు తీసుకొని ఇంటికి వస్తే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మీరు అమ్మ బాబు కోసం చేశారు. గెలిచింది అందరి కోసం గెలిచిన మెయిన్ ప్రియారిటీ అమ్మా నాన్న. గెలిచిన తర్వాత ఇంటికి వెళ్ళారు, అమ్మా నాన్నతో హ్యాపీగా ఉందాం ఇంకా అనుకున్నారు. తీరా కట్ చేస్తే బాపు తిండి తిని తినక అలా జైలు పక్కకి అలా రోడ్డు మీద పడుకొని ఉన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఏమనిపించింది అసలు? అరే అసలు నేను ఏం చేశాను, ఎందుకు నాకు ఇలా జరుగుతుంది అంటే ఏమనిపించింది ఆ సిచ్యువేషన్ అన్న? అంటే ఎవరికైనా ఉంటది అన్న. ఇప్పుడు బాపు ఆడ కోర్టు జైలు కాడ వండుకుంటున్నా అంటే ఎంత బాధ ఉంటుంది అన్న లోపల. ఇప్పటికే బాధ అనేది కొంచెం ఉంటది, ఎందుకంటే కొంచెం కాదు మొత్తం ఉంటది అన్న లోపల చెప్పాలంటే. ఇప్పటికే అది నేను చూసినప్పుడు అనిపిస్తా ఉంటుంది, చేయని తప్పు పోయినా బాపు ఈడ ఇంత బాధతో ఇట్లా కూర్చున్నాడు, తినకుండా చేయకుండా. ఎంతమంది నేను కొడుకు బయటకు వచ్చినాకనే నేను తింటా అది అని అన్న తర్వాత ఇక నాకు తట్టుకోలేదు అన్న. అంటే ఇంత బతుకు మా బాపు కాడ ఇదేంది అని పరిస్థితి అట్లా అనిపించింది. జైల్లో మీరు స్టార్ట్ అయిన తర్వాత ఎలా ట్రీట్ చేశారు జైల్లో? అంటే నిజం చెప్పాలంటే అన్న లోపలికి పోయినాక కొంచెం బాధపడ్డా, మస్తు బాధపడ్డా. కొంచెం కాదని మస్తు బాధపడ్డా. ఎందుకంటే చెయ్యని తప్పుకు వచ్చిన అనే బాధనే ఎక్కువ ఉన్నది. సరే వీళ్ళందరూ మనోళ్ళు కొందరు బిగ్ బాస్ చూసిన వాళ్ళు ఉన్నారు చాలా మంది, కొంచెం చెయ్యని తప్పుకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ అన్న బిగ్ బాస్ నువ్వు గెలిచి నువ్వు వచ్చిన అన్నాను, కొందరు అన్నారు బిగ్ బాస్ ఓళ్ళు గెలిచిరు అన్న వచ్చారు. కానీ లోపల మంచిగా రిసీవ్ చేసుకున్నారా? జైలు సిచ్యువేషన్లో శివన్న, బోలే అన్న, మన ఆట సందీప్ గారు, జ్యోతి అక్క ఎలా సపోర్ట్ చేశారు? అంటే మీకు ఏమనిపించింది? అంటే వాళ్ళు వచ్చిన వెంటనే వాళ్ళు మీకోసం బయట ఎంత తపన పడ్డారు మేము చూసాం. మీకేమనిపించింది? అంటే మీకు చెప్పారు ఎవరన్నా మీకోసం శివన్న వచ్చాడు, లేదంటే బోలే అన్న వచ్చాడు, మీకోసం తిరుగుతున్నారు అని ఎవరన్నా చెప్పారా? లేకుంటే విన్న తర్వాత మీకేమనిపించింది? లోపల ఉన్నప్పుడు వాస్తవానికి తెలియదు అన్న. అంటే మా బంధం ఎట్లా అంటే ఒక బిగ్ బాస్ తో ఆగిపోయేది కాదు. బయట ఎవరికి ఏ సమస్యలు వచ్చినా మేము అందరం కలిసికట్టుగానే ఉన్నాం, అందరికి తోడుగా ఉంటాం. ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఖచ్చితంగా వస్తాం అనే ఒక బలమైన ఒక కారణం నా వల్ల కనిపించింది అని నేను అనుకున్నా. నాకు మస్తు సంతోషం అనిపించింది, మస్తు గర్వంగా అనిపించింది. నా కోసం బోలే అన్న తినకుండా చేయకుండా 12 గంటల రాత్రి పోలీస్ స్టేషన్లో ఉండి మా ఓడు రావాలి, మా బిడ్డ రావాలి, మా రైతు బిడ్డ రావాలి, పాట బిడ్డ రైతు బిడ్డ కోసం పోయినా బరాబర్ కొట్లాడతా అని చాలా మంది లాయర్లకు నిలబడి ఒక 70 మంది లాయర్లను దగ్గర తీసుకొని మొత్తం ఇట్లా కొట్లాడి చేసి మౌన్కి బెయిల్ రావాలని దగ్గరుండి మరీ చూసుకున్నాడు. శివాజీ అన్న కొంచెం నేను రాకుండా ఆడ నడవాలి అని అట్లా నడిపించిండు. యావర్ వచ్చిండు, మస్తు అనిపించింది. మన సందీప్ అన్న వాళ్ళ వదిన, అంటే నాకు వదిన దగ్గరుండి మనోడు రావాలి అని మస్తు తాపన పడ్డారు.
అశ్విని వీడియో చేసి పెట్టింది ఇట్లా ఇది తప్పు చెయ్యని తప్పుకి ఇట్లా పోయినాను చాలా మంది బాధపడుకుంటే వీడియోలు పెట్టారు నాకు. అంటే నాకు అప్పుడు అనిపించింది ఓన్లీ ఈ బంధం అనేది అక్కడితో ఆగిపోలే, బయటకు వచ్చిన తర్వాత ఇట్లా కొనసాగుతుంది అని. ఓకే అన్న, ఇప్పుడు చాలా పెద్ద క్వశ్చన్ ఇది. అసలు పల్లవ్ ప్రశాంత్ గోల్ ఏంటి అంటే చాలా మంది ఫీల్ అవుతున్నారు. ఓకే. ఒక రోజేమో రైతు పెట్టాను అంటాడు, ఓ రోజేమో పొలం పనులు చేసుకుంటాడు, ఇంకో రోజేమో ఇన్ఫ్లుయెన్సర్ అంటాడు, ప్రమోషన్ వీడియోలు చేస్తాడు, ఇంకో రోజేమో నేను బిగ్ బాస్ విన్నర్ అంటాడు, సెలబ్రిటీల్లో తిరుగుతూ వీడియోలు చేస్తాడు. అసలు పల్లవ్ ప్రశాంత్ అల్టిమేట్ గోల్ ఏంటి? మనం ఎంత తిరిగినా ఏం చేసినా నా లైఫ్ లా ఒక గోల్ ఏముంది అంటే వచ్చే వరకైనా నలుగురికి సహాయపడుతూనే ఉండాలి. మన నుంచి అంటే మనం ఒక చిన్న ఊరు నుంచి వచ్చినాం కానీ 10 మందికి హెల్ప్ చేసేయాలి అనే ఉద్దేశంతోనే అదే ఉన్నది. ఎంత తిరిగినా ఏం చేసినా తిరుగుడు అంటే మన పని మనం చేసుకుంటా, మనకు వచ్చిన ఆపర్చునిటీలో కష్టపడడు తప్పు లేదు, అంతే కదా అన్న. ఇప్పుడు మనకు ఒక ఆఫర్ వచ్చిందంటే దానికోసం ఎంత దూరం పోయినా తప్పు లేదు. ఇప్పుడు నా పొలం కాడ నేను పని చేసుకుంటే ఆడ ఇప్పుడు నా పొలం కాడ పని ఉన్నప్పుడు నేను ఆడికి వెళ్ళిపోతా, లేదు ఇంకొక నాకు షూట్ ఆపర్చునిటీ వస్తే ఖచ్చితంగా ఆడే చేసుకుంటా, దాంట్లో తప్పేముంది అన్న. నేను విన్న దాని ప్రకారం పల్లవ్ ప్రశాంత్ ఒక ఫోక్ సాంగ్ చేస్తున్నాడు అనేది బయటకు వస్తుంది, నిజమేనా? నీకు చెప్పిరానా? బయటికి వస్తుంటాయి, మనం తిరుగుతున్న ఫీల్డే అది కదా. అంటే చెప్తానా రాబోయే రోజుల్లో ఏదున్న తర్వాత వీడియోలో ఏం చెప్పాలి? రాబోయే రోజుల్లో మీరు ఇట్లా మరి మా ఆడియన్స్ కోసం ఏదైనా చెప్పొచ్చు కదా, ఒక చిన్న లీక్. నా ఆడియన్స్ కోసం అంటే మన ఆడియన్స్ కోసం, ఇదే మన బల్లా కుంభకర్ణ ఫ్యామిలీ కోసం. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి తొందరలో చెప్తా, మీరు అందరూ మా ఇంటికి ఉండాలి. మీ ఆశీస్సులు ఎప్పుడు మాకు ఉండాలి. ఇంకోటి, బిగ్ బాస్ 7 గెలిచాక వచ్చిన మనీ మొత్తం నేను జనాలకి ఇస్తాను అన్న పల్లవ్ ప్రశాంత్ ఇప్పటి వరకు చేసింది ఏంటి? ఎవరికి ఏ హెల్ప్ చేశాడు? స్ట్రైట్ క్వశ్చన్. ఏం చెప్పాలనుకున్నా అంటే ఈ క్వశ్చన్ నాది కాదు, నీకు ఎవరైతే ఓట్లు వేశారో, నిన్ను ఎవరైతే గుండెల్లో పెట్టుకున్నారో వాళ్ళందరి క్వశ్చన్. దీనికి ఏం చెప్తావు? ఫస్ట్ హెల్ప్ మీరు చూసిరు కదన్న, మీకు చెప్పిన మీరు చూసిరు. ఎందుకంటే ఫస్ట్ నా ఊరు నుంచి స్టార్ట్ అయింది. కొన్ని కారణాలు ఏంటంటే నేను కొంచెం కొన్ని చూపెట్టుకోలేదు, కొన్ని ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి అట్లున్నది. నేను ఒకటి డైరెక్ట్ చెప్తానా, ఎట్లా అంటే అన్న, ₹1 ఇచ్చి యూట్యూబ్లో పెట్టుకుంటే 10 రూపాయలు సంపాదించుకోవచ్చు, కానీ అక్కడ వాళ్ళ మీద సంపాదించిన పైసలు అయితే అది. నేను ఇప్పటికి అంటే నేను ఇచ్చిన చూపెట్టుకునే మందమే ఒక రీల్ పెడుతున్నా తప్ప ఇంకొక ఉద్దేశించి పైసలు సంపాదించిన అన్న ఉద్దేశం నాకు లేదు. ఎందుకంటే ఒక ఫ్యామిలీ దగ్గర పోయినా, రైతు ఫ్యామిలీ దగ్గర పోయినా ఎట్లున్నది సిచ్యువేషన్ అంటే వాళ్ళ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే వీడియో ముంగటికి వచ్చే సిచ్యువేషన్ లేదు. చిన్న పిల్లలు ఉన్నారు, చిన్న పిల్ల, చంటి పిల్ల అని మేము అంటాం, చంటి పిల్ల ఉన్నది, వీడియో ముంగటికి రారు, అంత బాధ ఉన్నది. అసంటోళ్ళ దగ్గర పోయి మీకు పైసలు ఇస్తున్నాం వీడియో తీసుకోవాలి ఎలా చెప్పాలి? అయితే లేదు నాకు. వాళ్ళందరూ ఉండి తీసుకోబిడ్డ అంటారు, కానీ వాళ్ళ కన్నా బాధ బయటకు వచ్చిన తర్వాత అన్న ఇట్లా చెప్పుకోలేకపోతురు. అంటే వీడియో మేము తీసుకోవాలా వద్దని వాళ్ళు చెప్పుకోలేకపోతురు, మేము తీయాలా. ఆ పరిస్థితి మీరు ఇట్లా దగ్గరుండి చూసినట్టయితే ఒక రైతు ఫ్యామిలీలో ఒక లేకుంటే ఆ బాధ ఎట్లుంటుందో ఒక రైతు బిడ్డగా మేము అందరినీ చూస్తున్నాం కాబట్టి ఆడ తెలుస్తుంది. అందుకే నేను కొన్ని కారణాల వల్ల కొందరు తీసుకోలే. అంటే నా వల్ల వాళ్ళు ₹1 అన్నా, అంటే 100%లో ఒక 2% అన్నా మనము సంతోషం చూసినాం. అంటే 99% మనం చేయలేకపోయినా, అంటే ఆ ఫ్యామిలీకి 100% బాధల 5% అన్నా మనం కొంచెం తగ్గించినాం. అంటే ఆ 5% సంతోషం చూసినాం. అట్లా కొంతమందికి మనం చూపెట్టుకోలేకపోయినా అది అంటే అది నా తప్పు. ఎందుకు తప్ప అంటే వాళ్ళ ఫ్యామిలీది సిచ్యువేషన్ అట్లా ఉంటుంది అన్న. అంటే నాకు అర్థమైంది. బట్ చాలా మంది మీరు అనుకుంటున్నట్టు పల్లవ్ ప్రశాంత్ ఏది చేయలేదు, వచ్చిన డబ్బులు తనే తీసుకున్నాడు అని అయితే మీరు ఫీల్ అవ్వకండి. ఎందుకంటే తను ఏం చేయాలో అవి చేశాడు. కొన్ని కారణాల వల్ల మాత్రమే అవి మీ దాకా చేరలేదు. కొన్ని వీడియోలు ఉన్నాయి, కొన్ని లేట్గా వస్తాయి. ఎందుకంటే నా పని వల్ల కొంచెం తీసుకున్నాడు కానీ కొంచెం లేట్ అయింది. ఇప్పుడు ఒకటే చెప్తాను, నేను పోయిన గోల్ ఏంటి? ప్రజలకు సేవ చేయాలని పోయినా. ఆ సేవ నేను మర్చిపోతే ఎట్లుంటుంది? అంతే. నేను ఇప్పటికైనా ఎప్పటికైనా ఒకటే చెప్తా, నేను ₹1 సంపాదిస్తే వచ్చే వరకైనా నా కష్టపడిన దాంట్లోకి వెళ్ళైనా ఇప్పుడు ఒక ప్లాట్ఫామ్ మనకు దొరికింది, అది మాత్రం ఆరంభం. ఎండింగ్ ఎట్లా? మనం చచ్చిపోయేంత వరకు మనం చేస్తూనే ఉండాలి. అప్పుడే కదా మనం ఏంటిదో మనం ప్రజలకు తెలుస్తుంది. మన రైతు అరే మన కోసం నిలబడ్డాడు అన్నది అప్పుడే తెలుస్తుంది కదా. అంతే కదా అన్న? ఖచ్చితంగా అన్న. నా సైడ్ నుంచి కన్సర్న్ ఏంటంటే
ట్రోల్ చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు, మాట్లాడే వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, కానీ మీరు ఇచ్చిన మాట మరవద్దు. అంతే అని ఇప్పుడు ఇది స్ట్రైట్ గా ఒక- చెప్తున్నాను నేను. ఒక రైతు బిడ్డ మాట ఇచ్చిండు అంటే ఖచ్చితంగా తప్పడు. ఎందుకంటే ఒక రైతు కుటుంబంలో బాధ ఎట్లుంటుందో తెలుసు కాబట్టి ఇంత దూరం వచ్చిన. ఎవరేమనుకున్నా నా వల్ల ఎవరైతే సాయపడ్డారో వాళ్ళు గుర్తుపెట్టుకుంటే నాకు చాలు. వాళ్ళ సంతోషం నేను చూసిన. ఇంకా ఎవరేమనుకున్నా అది మీ ఇష్టం, అది మీ అభిప్రాయం. ఇది మీ అభిప్రాయం, ఇది అన్న అభిప్రాయం. అంతే. ఇక దాని మొత్తం గురించి ఇట్లా నేను తేజ్ అన్న నిజంగా చెప్తున్నా, ఇంటర్వ్యూ చూస్తాడు ఖచ్చితంగా. తేజ్ అన్న చూసిన తర్వాత నీకు ఉంటది నా భూతం నా భవిష్యత్తు మొత్తం నన్ను కాపీ చేస్తున్నాం అంటాడు తేజ్ అన్న. అంటే నాకు చెప్పింది అనిపించింది చెప్పిన. ఎంత దూరం పోదాం బయటకు, శని ఆదివారాలు వస్తే బయట పోతారు కదా, ఒక్కసారి మంచిగా మీరు అన్నం వండుకొని తొక్కు పెరుగు తీసుకొని ఒక పొలంలో దగ్గర ఊరి కూర్చోరి, ఏదైనా సరే మీకు అందుబాటులో ఉన్న దగ్గర ఒక్కసారి మధ్యాహ్నం పూట కూర్చొని తినూరి. ఆ గాలికి అయినా నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. మీకు అనిపించకపోతే అప్పుడే నాకు చెప్పుర్రి. ఇక ఒక రైతుతో కూర్చొని తినూరు మీరు. ఆ ఒక సండేనన్నా సాటర్డేనన్నా కూర్చొని తినూరి. మీకు వచ్చిన ఫీల్ ఎన్ని కోట్లు పెట్టినా రాదు. అంతే కదా అన్న? నిజంగా చాలా థ్యాంక్స్ అన్న. సరే మీరు ఇట్లా ఒకసారి మనం ఇట్లా ట్రై అయ్యి మీరు మన పొలంకి వెళ్దాం. మన పొలంకి అన్నా చెప్తున్నా, మీరు ఒకసారి ట్రై అయ్యి. అప్పుడు వచ్చే మీ ఫీల్ నేను అప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తా. అదే మన పొలంకి వెళ్దాం, పొలంకి వెళ్ళి కూర్చొని చేద్దాం. ఎగ్జాక్ట్ గా నేనేమనుకున్నా అంటే పొలంలో ప్లాన్ చేద్దాం అనుకున్నా, బట్ కుదరలేదు మనకి. చూశారుగా, నేను మీ బలా కుంభకర్ణ విత్ సెలబ్రిటీస్. నెక్స్ట్ ఏ సెలబ్రిటీతో వీడియో చేయాలో కామెంట్ అయితే చేయండి. అలా అని చెప్పి పవన్ కళ్యాణ్, ప్రభాస్ అని మాత్రం అనకండి. మనకు పాసిబిలిటీ మీకు నచ్చిన ఇన్ఫ్లుయెన్సర్ కావచ్చు, యూట్యూబర్ కావచ్చు, ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. వాళ్ళని మీకు పరిచయం చేసే పూచి నాది. అండ్ వన్ మోర్, ఈ ఫుడ్ PH పులివెందుల టు హైదరాబాద్ ఎలా ఉందన్న ఫుడ్? బలా కుంభకర్ణ అన్న ఛానల్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హైదరాబాద్ టు పులివెందుల PH పులివెందుల టు హైదరాబాద్. నిజంగా చెప్పాలంటే నేను నిన్న సూపర్ అనిపించింది, నెక్స్ట్ లెవెల్ అనిపించింది. చాలా మంచిగా ఉంది, టేస్ట్లు అయితే సూపర్ ఉన్నాయి. ఎటువంటి వంక పెట్టుడు అయితే లేదు. చాలా బాగుంది. చెప్తున్నా, మీరే చూసారుగా, మొత్తం ఏమున్నాయి, మొత్తం ఖాళీ అయిపోయాయి, మొత్తం లేపేశాం. ఎందుకంటే ఉన్నది కుంభకర్ణుడు కాబట్టి మొత్తం లేపేశాను. బట్ మీరు ఎవరైనా రాయలసీమ రుచులు టేస్ట్ చేయాలని ఫీల్ అయితే మాత్రం డెఫినెట్ గా కమ్ టు PH పులివెందుల టు హైదరాబాద్ రెస్టారెంట్. ఇది మన మాదాపూర్లో ఉంటుంది. లొకేషన్ నిన్న కింద కామెంట్స్ లో పెడతాను. వచ్చేయండి, టేస్ట్ చేయండి, మీ అందరు ఖచ్చితంగా నచ్చుతుంది. బల్లా కుంభకర్ణ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. లవ్ యూ. జై జవాన్ జై కిసాన్. మళ్ళీ వచ్చిన అంటే తగ్గేదే లేదు. మీరు కూడా అస్సలు తగ్గద్దు. లైక్లు కామెంట్లు గట్టి కొట్టేయండి.